ఓకే. స్క్రీన్ షేర్ చేస్తాను. మీకేదన్నా డౌట్ ఉందంటే మధ్యలోనే ఆపి అడగండి. అంటే హ్మ్, మళ్ళీ పోయి అర్థం కాకుంటే నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్‌లో ఇబ్బంది పడతారు. సో, అందుకే బేసిక్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటే దాని తర్వాత పోతే అంతా కోడింగే ఉంటుంది. మనకి థియరిటికల్‌గా ఏముండదు. మాక్సిమం కోడ్ సాల్వ్ చేయాల్సిందే. మనకిచ్చిన లాజిక్ సాల్వ్ చేయాల్సిందే మనకి జావా. ఇంకేం లేదు. సో, అడగండి. ఏదైనా డౌట్ ఉంటే మధ్యలో ఆపి అడగండి. ఏం పర్వాలేదు. నాకు కూడా మొత్తం ఏం జావా వచ్చేది. ఓకే. నాకొచ్చిన పార్ట్స్‌లో మీకు కొద్దిగా చెప్తానండి నేను. అంతే. ఓకేనా? మీకు నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం ఒక స్టెప్, 2 స్టెప్స్ డిఫరెన్స్ ఉంటుందంతే. ఓకే. ఈరోజు నిన్న ఆపరేటర్స్ కొన్ని కవర్ చేశా. నిన్న కవర్ చేసింది అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. యూనరీ ఆపరేటరు, బైనరీ ఆపరేటరు, టెర్నరీ ఆపరేటర్. ఓకేనా? ఇవి యూనరీ, బైనరీ ఇవంతా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఇష్యూని ఐ మీన్ లైక్ ఇప్పుడు మీరు అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్. ఏదో ఒక ఆపరేషన్ చేస్తాను కాబట్టి వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. సో ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చి రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా? సో ఫస్ట్ అంతకంటే ముందు నేను డేటా టైప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు టైప్ కాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది చెప్తాను. మీరు ఎవరైనా ఇంటెలిజే వాడుతా ఉన్నారనుకోండి, అంటే ప్రతిసారి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాయకుండా జస్ట్ మెయిన్ అని టైప్ చేస్తే అది సజెషన్ ఇస్తుంది. ఎంటర్ చేస్తే మొత్తం మెథడ్ అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి సీక్వెన్స్ ఎట్లుంటుంది అంటే ఒక ప్రతి ఒక్క డేటా టైప్కి కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయి ఉంటుంది కదా, మొన్న చెప్పిన ప్రకారం. సో ఫస్ట్ షార్ట్, ఇది అన్నిటిలో కల్లా తక్కువ స్పేస్ తీసుకుంటుంది ఈ డేటా టైప్. ఓకేనా? షార్ట్ లెస్ దెన్, సారీ, బైట్, బైట్ లెస్ దెన్, షార్ట్ లెస్ దెన్, ఇంట్, దాని తర్వాత లాంగ్. ఓకేనా? దాని తర్వాత ఫ్లోట్, దాని తర్వాత డబుల్. సో ఇలా ఇది సీక్వెన్స్ అన్నమాట. మెమరీ అలొకేషన్. ఓకేనా? బైట్ అనేది అన్నిటికంటే తక్కువ మెమరీ తీసుకుంటుంది. అంటే జస్ట్ 1 బైట్ తీసుకుంటుంది. షార్ట్ 2 బైట్స్. ఇంటూ కొన్ని లాంగ్వేజెస్‌లో 2 బైట్స్ ఉంటుంది. కొన్ని లాంగ్వేజెస్‌లో 4 బైట్స్. జావాలో 4 బైట్స్. ఇట్లా. సో ఇప్పుడు నేను ఇక్కడ టైప్ కాస్టింగ్ అంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఇంకోటి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకేనా? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటని షార్ట్‌లోకి కన్వర్ట్ చేస్తానా, షార్ట్‌ని ఇంట్‌లోకి కన్వర్ట్ చేస్తానా, ఇంట్‌ని లాంగ్‌లోకి కన్వర్ట్ చేస్తానా, ఇదేమంటే మీరు మెమరీని పెంచుతున్నారు. ఇంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది 4 బైట్స్ తీసుకునింది. లాంగ్ అనేది 8 బైట్స్ తీసుకుందనుకోండి. ఆహ్, ఇప్పుడు ఇంట్‌ని లాంగ్‌లోకి పెంచుతున్నారు అంటే మనకి డేటా లాస్ ఏం జరగట్లేదు. సో జావా ఏం చేస్తుందంటే ఇక్కడ డేటా లెస్ ఏం లేదు కాబట్టి మనము ఇంట్ని లాంగ్లో కన్నా, ఫ్లోట్లో కన్నా, డబుల్లో కన్నా కన్వర్ట్ చేయడానికి ఆ, అదంతకదే కన్వర్ట్ చేసేస్తుంది. మనం ఏమి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయనక్కర్లేదు నువ్వు కన్వర్ట్ చేయని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఐ ఈజ్వల్స్ టు 1 అని డిక్లేర్ చేసుకున్నా, అంటే డిక్లేర్ చేసిన, అసైన్ చేసేసిన, ఇది ఇనిషియలైజేషన్ చేసుకున్నా. ఇప్పుడు నేను డబుల్ డి ఈజ్వల్స్ టు ఐ అన్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమి అంటే నాకు డీలోకి ఐ అనే వాల్యూ సేవ్ అవుతుంది. సో ఇది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. మనం ఐని అంటే 1ని 1.0గా మారుస్తున్నాం. ఓకేనా? మనము ఒక ఇంట్ వాల్యూని డబుల్ వాల్యూలోకి మారుస్తున్నాం. దీన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము. ఓకేనా? ఎప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాము? మనము ఏదైనా చిన్న వాల్యూని పెద్ద వాల్యూగా కన్వర్ట్ చేసేటప్పుడు దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు, ఆర్ వైడనింగ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు నేను డి ప్రింట్ చేసినాను అనుకోండి, నాకు ఇంటూ 1ని 1.0 అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం మెమరీ లొకేషన్ పెంచినాం, తగ్గించలేదు. సో మనం డేటా లాస్ అవ్వట్లేదు.
సో, జావా అలో చేస్తాను. ఎందుకంటే మీరు డేటా లాస్ ఏం అవ్వట్లేదు కాబట్టి నేను అలో చేస్తాను అని చెప్తాను జావా. కానీ ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ ఇచ్చాను. డబుల్ అనేది ఇప్పుడు డీలో 1.0 వాల్యూ ఉంది. ఇది ఇక్కడ అసైన్ చేసినాం. ఐ అనే వాల్యూని డీలోకి అసైన్ చేసేసినాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్‌లో ఐ వాల్యూ ఎంతుంది? 1 ఉంది. డి వాల్యూ ఎంతుంది? ఇప్పుడు ఐలోకి అసైన్ చేసినప్పుడు 1.0గా మారింది. అది జావా అనేది టైప్ క్యాస్ట్ చేసుకునింది. వేరే టైప్‌లోకి మార్చుకునింది వాల్యూని. 1ని 1.0లోకి మార్చుకునింది. ఇప్పుడు నేను అదే వాల్యూని డబుల్ అనే వాల్యూని ఇప్పుడు నేను ఇంట్లోకి మళ్ళీ కన్వర్ట్ చేయబోతున్నా. ఇప్పుడు ఇంట్ సి అనేది డీకి అసైన్ చేసిన అనుకో జావా అలో చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు డబుల్ అనేది 8 బైట్స్ అనుకోండి. ఇంట్ అనేది 4 బైట్సే. నాకు డేటా లాస్ అనేది ఉంది అక్కడ. ఓకేనా? సో జావా ఏం చెప్తుందంటే నేను అలో చేయను. ఓకేనా? కానీ మనం దీన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. అంటే దాన్ని ఏం చేస్తానంటే మనం ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయొచ్చు. ఓకే. ఇంట్లోకి కన్వర్ట్ చేయి నాకు ఈ వాల్యూని అన్నట్టు. ఓకేనా? నాకు డేటా లాస్ అయినా పర్వాలేదు. జావాకి చెప్తానన్నమాట. నాకు డేటా లాస్ అయినా పర్వాలేదు. నువ్వు కన్వర్ట్ చేసేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1.2 పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ 1.2 పెట్టుకున్నాను. కానీ నేను ఇక్కడ చెప్తాను ఆల్రెడీ. నాకు డేటా లాస్ అయినా పర్వాలేదు. నువ్వు టైప్ క్యాస్ట్ చేసేయి. నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. నాకు ఎంత ప్రింట్ అవుతుంది? డి సారీ డి ఇక్కడ ఉంది. నేను సి ప్రింట్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇంట్ సి కాబట్టి. ఇక్కడ 1 ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ 0.2 అనే వాల్యూని లాస్ అయినాం. ఓకేనా? సో అది ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇది మనకి తెలిసి మనం చేస్తున్నాం. ఓకేనా? మనం మెన్షన్ చేస్తున్నాం జావాకి. నాకు తెలుసు నాకు డేటా లాస్ అవుతుంది. ఎందుకంటే నాకు హైయర్ మెమరీ ఉండే డేటా టైప్‌ని నేను లోయర్ మెమరీ ఉండే డేటా టైప్ కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు డేటా లాస్ ఉంటుంది నాకు తెలుసు. కానీ నువ్వు కన్వర్ట్ చేయి అని మనం చెప్తాన్నాం. ఓకేనా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు. సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది నేను చెప్పలేదనుకోండి ఎర్రర్ వస్తుంది. అలో చేయదు జావా. సో ఇది ఇంప్లిసిట్‌కి, ఎక్స్‌ప్లిసిట్‌కి టైప్ కాస్టింగ్. సో ఎప్పుడన్నా ఎత్తుకోండి మీరు వాల్యూస్. నేను షార్ట్‌ని బైట్‌లోకి కన్వర్ట్ చేయాల. ఇది మీరు ఇక్కడ చూసుకోండి. డబుల్ గ్రేటర్ థాన్, ఫ్లోట్ గ్రేటర్ థాన్, లాంగ్ గ్రేటర్ థాన్. నేను ఫ్లోట్‌ని డబుల్‌లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. జావా అంటే తీసుకుంటుంది. నేను కన్వర్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు హైయర్ మెమరీలోకి వెళ్తున్నారు. కానీ నేను డబుల్‌ని బ్యాక్ టు ఫ్లోట్ కన్వర్ట్ చేయలేను. ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయలే కన్వర్ట్ చెయ్యి అన్నట్టు. ఓకేనా? సో ఫర్దర్ ఎగ్జాంపుల్స్ కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 ఫ్లోట్ ఎఫ్. ఓకేనా? డబుల్ ఏదో ఒకటి డిఈ అనుకోండి. సో ఇప్పుడు నేను ఎఫ్కి అసైన్ చేసినాను. సో నాకు ఇప్పుడు ఏం ఎర్రర్ రావట్లేదు. ఎందుకంటే ఫ్లోట్ డబుల్ కంటే తక్కువ మెమరీ ఉంటుంది. కానీ నేను డబుల్లోకి మారుస్తాను. డబుల్లోకి అసైన్ చేస్తాను. అది తీసుకుంటా ఉంది. ఎందుకంటే నాకు హైయర్ మెమరీ ఉంది కాబట్టి నేను తీసుకుంటాను. అలో చేస్తాను. కానీ ఇప్పుడు నేను ఈ డబుల్ని అసైన్ చేసుకుంటే అలో చేయట్లేదు. ఇక్కడ జావా ఎర్రర్ చూపిస్తుంది. మీకు ఇక్కడ డేటా లాస్ అయ్యే అవకాశం ఉంది. సో నేను అలో చేయను ఇదని. కానీ నేనేం చెప్తానంటే ఎక్స్ప్లిసిట్‌గా మెన్షన్ చేస్తాను. ఇట్లా డబుల్ బ్రేసెస్ ఇచ్చి ఫ్లోట్ డిఈ ప్లీజ్ అలో చెయ్యి అన్నట్టు. సో ఇప్పుడు కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా అన్నమాట. ఇది టైప్ కాస్టింగ్ యొక్క ఎగ్జాంపుల్స్. ఎప్పుడైనా గానీ మనము బైట్‌ని షార్ట్‌లోకి మార్చుకోవచ్చు ఈజీగా. షార్ట్‌ని ఇంట్‌లోకి మార్చుకోవచ్చు. ఇంట్‌ని లాంగ్‌లోకి మార్చుకోవచ్చు. జావా అలో చేస్తుంది. కానీ బ్యాక్ డబుల్‌ని ఫ్లోట్‌లోకి, ఫ్లోట్‌ని లాంగ్‌లోకి, లాంగ్‌ని ఇంట్‌లోకి మార్చేటప్పుడు మనం ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయాల. సో నాకు నాకు తెలుసు మెమరీ లాస్ ఉంటుంది. కానీ నేనే చెప్తున్నా కదా! మార్చు అన్నట్టు చెప్తాను ఇక్కడ. సో ఇది టైప్ కాస్టింగ్ యొక్క ఎగ్జాంపుల్స్. ఏదైనా డౌట్ ఉందా మీకు? ఓకే. సో నేనిప్పుడు మళ్ళీ జస్ట్ క్లాస్ అని ఒక ఓవర్‌వ్యూ ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నేను స్కానర్ క్లాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అందుకంటే ముందు నేను ఒక జస్ట్ హ్మ్. ఓకే. ఇది మీరు ప్రిమిటివ్ టైప్స్ కదా! కానీ మీరు ఎక్కడ యూజ్ చేస్తారు అని అనుకో ప్రోగ్రామింగ్‌లో మాక్సిమం వీటికి ప్రిమిటివ్ టైప్స్‌కి యూజ్ చేయరు.
ఓకేనా? మాక్సిమం యూజ్ చేయరు. ఎక్కడ నేను చూసినంత వరకు, నేను ప్రోగ్రామింగ్ చేసినంత వరకు ఎక్కడ గాని మనం ప్రిమిటివ్ టైప్స్ అనేది యూజ్ చేయము మాక్సిమం. అంటే ప్రిమిటివ్ టైప్స్ టైప్ కాస్టింగ్ యూజ్ చేయము. కానీ మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనము ఆబ్జెక్ట్స్, క్లాసెస్ వీటిలోకెళ్ళినప్పుడు మనం ఇంటర్ఫేస్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఇంటర్ఫేస్‌తో పాటి క్లాసెస్‌కి డిక్లేర్ చేసి ఎక్స్టెండ్స్ చేసుకుంటాం క్లాసెస్‌ని. అక్కడ ఉపయోగపడుతుంది మన టైప్ కాస్టింగ్ అనేది. ఓకే. నీకు ఇక్కడ కూడా ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తాము అనేది నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నీకేదైనా ఒక 1.00 వాల్యూ వచ్చింది. ఓకేనా? 1.0.2 నువ్వది జస్ట్ ఇంటీజర్‌గా కన్వర్ట్ చేసి చెప్పాలా అనుకో. ముందు స్క్రీన్‌కి చూపియాల. అప్పుడు నువ్వు జస్ట్ టైప్ కాస్ట్ చేసుకోవచ్చు కదా! అట్లా ఇప్పుడు ఆహ్, ఏదో ఒక వాల్యూని రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం టైప్ కాస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంకొకటి ఎక్కడ అంటే కొన్ని జావాలో మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? నేను ఒక డబుల్ వాల్యూ ఉంటుంది. అనేది ఇక్కడ. నాకు యూజర్ ఇన్‌పుట్ అనేవాడు నాకు ఫ్రంట్ ఎండ్ నుంచి నాకు యూజర్ ఇన్‌పుట్ అనేవాడు ఇంట్లో ఇస్తన్నాడు. ఇంట్లో వాల్యూ వస్తుంది నాకు లోపలికి. కానీ నా ఫంక్షన్ మాత్రం డబుల్ యూజ్ చేసుకుంటుంది. నా ఫంక్షన్ మాత్రం డబుల్ యూజ్ చేసుకుంటుంది. నేను ఇంట్ వాల్యూ పంపిస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంట్‌ని డబుల్‌లో కన్వర్ట్ చేసి పాస్ చేసుకుంటా. అప్పుడు టైప్ కాస్టింగ్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మాక్సిమం అంటే ఈ చిన్న చిన్న టైప్ కాస్టింగ్‌లు వాడరు. ఏదైనా ఆబ్జెక్ట్స్, క్లాసెస్ ఉన్నప్పుడు అక్కడ మనము టైప్ కాస్టింగ్ వాడతాం. అది ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను. ఇప్పుడు చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు క్లాస్ మెథడ్స్ జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది స్కానర్ క్లాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కానర్ క్లాస్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం డేటాని మన కన్సోల్ నుంచి మనం డేటాని ఇన్పుట్ తీసుకునేదానికి స్కానర్ క్లాస్ ఉపయోగిస్తారు. జస్ట్ బేసిక్ ఐడియా అది. కానీ అది ఎందుకు చెప్తాను. ఇప్పుడు నేను నిన్న క్రియేట్ చేశా కదా! కార్ అనే క్లాస్. ఓకేనా? ఈరోజు కూడా ఒక కార్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? నేను క్లాస్ అంటే నేనేం చెప్పాను? క్లాస్ అంటే జస్ట్ బ్లూ ప్రింట్. ఓకేనా? దానికి ఏం ఫంక్షనాలిటీ రాసినా కూడా అది ఏం ఉపయోగించలేము మనము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలము. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ చెప్పిన ప్రకారము జస్ట్ ఒక బ్లూ ప్రింట్ అంటే పేపర్‌లో రాసేది ఒక బ్లూ ప్రింట్. యాక్చువల్ పేపర్‌లో డయాగ్రామ్స్ ఏసి లెంత్ ఇచ్చి, విడ్త్ ఇచ్చి అవంతా ఒక బ్లూ ప్రింట్ లాగా. మనం యాక్చువల్ కార్ తయారు చేస్తే అది ఆబ్జెక్ట్. మనం కార్‌ని తోలగలము. ఓకేనా? కార్‌లో బ్రేక్ ఏయగలము. కార్‌లో స్పీడ్‌గా పోగలము. ఇవి కార్ ఉంటేనే చేయగలము. ఓకేనా? బ్లూ ప్రింట్ ఎంజాయ్ చేయలేము. సో మనం ఏదైనా చేసేటప్పుడు కూడా మనకు ఆబ్జెక్ట్ ఉంటేనే చేయగలము. ఓకేనా? ఇప్పుడు నాకు కార్‌లో ఏమేం చేయగలదు? కార్ ఏం చేయగలదు? ఆహ్, పబ్లిక్ వాయిడ్ ఆహ్, బ్రేక్ చేయగలదు. ఓకేనా? బ్రేక్ అనే ఒక మెథడ్ రాసుకుంటాను. ఓహ్! సారీ. ఓకే. ఓకే. అర్థమైందా? నిన్న అదే థాంక్స్ మహేష్. ఓకే. నేను చెప్పాను కదా! రిజర్వ్డ్ వర్డ్స్ అని. ఓకేనా? నేనిప్పుడు బ్రేక్ అనేది కూడా ఒక కీవర్డ్. కరెక్ట్. ఓకే. 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 బ్రేక్ కార్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఆహ్, కార్ బ్రేక్ చేయగలదు. ఓకేనా? కార్ అనేది ఆహ్, మనం యాక్సలరేట్ చేయగలము. ఓకేనా? సో, ఇలా ఇవి కార్ అనేది మనకి యాక్చువల్ కార్‌లో చాలా ఉంటాయి. ఇప్పుడు మనం బేసిక్ ఒక కార్ తీసుకున్నామనుకో, దాంట్లో కార్ మనకు బ్రేక్ చేయగలదు, కార్ యాక్సలరేట్ చేయగలదు. ఈ 2 ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 2 మనం ఏమంటామంటే ఇన్‌స్టాన్స్ ఫంక్షన్స్ అంటాము. ఇవి ఇవి మనం ఉపయోగించుకోవాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయందే ఉపయోగించుకోలేం. ఓకేనా? మనం ఇప్పుడు నేనొక స్టాటిక్ మెథడ్ రాస్తాను ఇంకోటి.
కార్ ఏం చేయగలదు? హ్యాండ్ బ్రేక్ చేయగలదు. ఓకేనా? కార్ ఇస్ హ్యాండ్ బ్రేకింగ్. ఇదొక మెథడ్. కానీ ఇదేమంటే స్టాటిక్ మెథడ్. ఓకేనా? ఇది క్లాస్‌కి సంబంధించింది. ఓకేనా? ఈ కార్‌కి సంబంధించింది. మనం ఇప్పుడు బ్లూ ప్రింట్ అయినా గూడా మనకేమేంటి క్లాస్‌కి ఒక కొంచెం మెమరీ ఉంటుందనమాట. ఆ మెమరీలో స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ వేరియబుల్స్ స్టోర్ చేసుకోగలదు. ఒక క్లాస్‌కి సంబంధించింది. ఆబ్జెక్ట్‌కి సంబంధించింది గాదు. ఇవి స్టాటిక్ మెథడ్స్ వీటిని స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఎందుకంటే క్లాస్‌కి సంబంధించినవి అన్నట్టు. ఇవి ఇన్‌స్టాన్స్ మెథడ్స్. ఇవి ఓన్లీ ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. అంటే కొన్ని ఎట్లా అంటే మనం ఆబ్జెక్ట్ ఉంటేనే కాల్ చేయగలము. వాటిని ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అంటాము. వాటిని ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ కూడా అంటాము. ఇప్పుడు నీకు వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను అనుకోండి. ఇంట్ హ్యాస్ సన్ రూఫ్. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఇన్‌స్టాన్స్ వేరియబుల్. ఇంకొకటి డిక్లేర్ చేస్తుంటా. పబ్లిక్ స్టాటిక్ హ్యాస్ టైర్స్. ఓకేనా? ఇది మనకి ఒకటొచ్చి క్లాస్‌కి సంబంధించింది, ఒకటొచ్చి ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. ఇప్పుడు నేను ఒక మెయిన్ మెథడ్ రాస్తా. ఎందుకంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పటి నుంచి కూడా మనకి మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది జావాలో. జేవీఎం ఎప్పుడు మెయిన్ మెథడ్‌నే కాల్ చేస్తుంది. ఓకేనా? సో, అప్పుడు ఇది ఆహ్, ఇప్పుడు నేను కార్ డిక్లేర్ చేసుకుంటున్నా. కార్‌కి నేను నిన్న ఎట్లా చెప్పాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దేనికన్నా న్యూ కార్. ఓకేనా? సో, ఇప్పుడు ఎట్లా అంటే నేను కార్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. అట్లే కార్ డాట్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసాను అనుకోండి. ఇది స్టాటిక్ మెథడ్, ఇది స్టాటిక్ మెథడ్. నేను ఇక్కడ కంపైలర్‌లో డాట్ అని ఇస్తే నాకు ఓన్లీ స్టాటిక్ మాత్రమే చూపిస్తుంది. హ్యాష్ టైర్స్ అనేది స్టాటిక్. డూ హ్యాండ్ బ్రేక్ అనేది స్టాటిక్. మెయిన్ అనేది స్టాటిక్ మెథడ్. ఓకేనా? ఈ స్టాటిక్ అని ఏదన్నా కూడా మీరు విన్నారనుకోండి. అది క్లాస్‌కి సంబంధించింది. ఆబ్జెక్ట్‌కి సంబంధించింది కాదు. ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోలేరా అంటే చేసుకోవచ్చు. అది చెప్తాను. కానీ స్టాటిక్ అనేది ఎప్పుడు గాని క్లాస్‌కి సంబంధించింది అని గుర్తుపెట్టుకో. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డూ హ్యాండ్ బ్రేక్ అనే మెథడ్ కాల్ చేశాను. ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలా? ఇప్పుడు ఈ మెథడ్ కాల్ అయ్యి డూ హ్యాండ్ బ్రేక్ అనే మెథడ్ కాల్ అయ్యి నాకిది ప్రింట్ అవుతుంది. చూపిస్తాను. కార్ ఈస్ హ్యాండ్ బ్రేకింగ్. కానీ నేనిప్పుడు కార్ డాట్ బ్రేక్ కార్ నాకు చూపియట్లేదు. బ్రేక్ కార్ అనుకున్నా. ఆ మెథడ్ కాల్ చేసినా కూడా నాకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో, ఇవి ఇన్‌స్టాన్స్ మెథడ్ ఎప్పుడైనా గానీ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌కి, ఇన్‌స్టాన్స్ మెథడ్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయందే మనం ఏం చేయలేం. మనం కార్ తోలాలంటే మనకు యాక్చువల్ కార్ ఉండాల. అట్లా. అది గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్టాన్స్ అంటే ఎప్పుడన్నా యాక్చువల్ ఆబ్జెక్టే చేయగలదు. ఇప్పుడు నేను ఇన్‌స్టాన్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాను. ఓకేనా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాను కార్‌కి. ఇప్పుడు కావాలంటే నేను చూడు యాక్సెస్ చేసుకోవచ్చు. కార్ డాట్ బ్రేక్ కార్. కార్ ఇస్ బ్రేకింగ్. సో, ఇప్పుడు మీరు చూస్తే నాకు ఓన్లీ ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం ఓకేనా? సో, మీరిక్కడ ఆబ్జెక్ట్ అన్నా అనొచ్చు. దీన్ని ఇన్‌స్టాన్స్ అన్నా మామూలుగా ప్రోగ్రామింగ్ వరల్డ్‌లో ఎట్లా అంటారంటే ఆబ్జెక్ట్ అని అంటూ ఇన్‌స్టాన్సెస్ అన్నా అనొచ్చు. ఓకేనా? ఆబ్జెక్ట్స్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఇట్లా క్రియేట్ చేసే వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. ఇన్‌స్టాన్సెస్ అన్నా కూడా అవే. కార్ డాట్ బ్రేక్ కార్ అంటే ఇప్పుడు మనకి ఏమైంది? దీంట్లో ఉన్న ఇన్‌స్టాన్స్ మెథడ్ కాల్ అయింది. కానీ నేను యాక్చువల్ కార్ యూజ్ చేసుకొని, యాక్చువల్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేయలేను. నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కాల్ చేయగలుగుతాను. ఓకేనా? సో, కొన్ని మెథడ్స్ అవి ఇన్‌స్టాన్స్ మెథడ్స్, కొన్ని మెథడ్స్ స్టాటిక్ మెథడ్స్, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే అసైన్ చేసేస్తాను. ఇవి వీటికి 1 సారీ ఫ్లాగ్ ఫాల్స్ అనుకోండి.
ఈ హ్యాష్ సన్రూఫ్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని అసైన్ చేయలే కదా ఇప్పుడు. మనకు మామూలుగా ఎట్లా అసైన్ చేస్తారంటే ఈ దీన్ని ఏమంటారు అంటే ఈ న్యూ కార్ అనేది ఎందుకు ఇచ్చినాము అంటే ఆమ్, ఇప్పుడు ఇక్కడ మెథడ్ కంటే ఇది కన్స్ట్రక్టర్ అంటారు మనం. ఈ న్యూ కార్ అనేది మనకు ప్రతి ఒక్క కార్కి కన్స్ట్రక్టర్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క క్లాస్కి కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ కార్. ఓకేనా? ఇట్లా ఇదన్నమాట. ఇదెందుకు మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కాల్ చేస్తాను ఇట్లా ఇట్లా చేసుకున్నాం అనుకోండి. న్యూ కార్ అంటే మనకి ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ వచ్చి కన్స్ట్రక్టర్. ఓకేనా? కానీ ఇక్కడ మనకి జావాగా మనం జావాలో రాయకపోయినా అదంతకదే ఒక బ్యాక్ ఎండ్లో అంటే మనకు రన్ అయ్యేటప్పుడు అదంతకదే ఒక నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్షన్. దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, ఏం మనం డిక్లేర్ చేయలేదు, ఏం చేయలేదు. నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్ అనేది ఒకటి ఇనిషియలైజ్ అయిపోతుంది. మనం ఏమి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయక్కర్లేదు. సో దాన్ని బట్టి మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ పద్ధతి ఇది. సో ఇంకా పారామీటర్స్ అవన్నీ పాస్ చేయాల, ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్స్ అవన్నీ ఉంటాయి. అవి కన్స్ట్రక్టర్స్ మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుందాం. సో నేను ఇప్పుడు ఏమంటాను, ఏదో ఒక మెథడ్ని యూస్ చేసుకోవాలనుకోండి, ఇన్స్టాన్స్ మెథడ్ని యూస్ చేసుకోవాలంటే నాకు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాల. ఇప్పుడు చూస్తే మీరు కార్ డాట్ నేను హ్యాష్ అండ్ యూటిలైజ్ చేసుకోను, కానీ స్టాటిక్ మెథడ్ ఇది స్టాటిక్ వేరియబుల్ ఇది యాక్సెసిబుల్ క్లాస్ నేమ్తో. ఇది క్లాస్ నేమ్తోనే కాదు, మనం ఆబ్జెక్ట్ నేమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ వార్నింగ్ ఇస్తుంది, ఈ స్టాటిక్ మెథడ్ బిలాంగ్స్ టు క్లాస్ అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది, అంతేగాని ఇష్యూ ఏమి ఉండదు. ఓకేనా? సో ఇది బేసిక్ ఐడియా. ఓకేనా? ఆ, ఇప్పుడు స్కానర్ ఏమైనా డౌట్ ఉంది ఇప్పుడు అక్కడ? ఏదైనా అర్థం కాలేదంటే అడగండి. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ స్కానర్ నేను క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు నే మామూలుగా డేటాను మీరు ఇక్కడ చూస్తుంటే నేను ఎట్లా డిక్లేర్ చేస్తాను, డిక్లేర్ చేసి అసైన్ చేస్తాను. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని. ఓకేనా? ఇంట్ బి ఈక్వల్స్ టు 20 అని. ఇట్లా నేనే అసైన్ చేసేస్తాను. కానీ నేను ప్రతిసారి ఏ 10 ఉంటుంది, బి 20 ఉంటుంది నేను రన్ చేసిన ప్రతిసారి. అట్లా కాదు, నాకు ఇన్పుట్ అనేది నేనే ఇవ్వాల. అంటే దాన్ని ఏమంటారు, టెర్మినల్లో ఇస్తే నాకు దాన్ని బట్టి అవుట్పుట్ రావాల. నేను ఇన్పుట్ ప్రొవైడ్ చేయాల. అంతేగాని స్టాటిక్గా నేను డైనమిక్గా ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ అసైన్ చేసేయకూడదు నేను డైనమిక్గా వాల్యూస్ ప్రొవైడ్ చేయాలా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వే వచ్చి దానికి చెప్తాను. స్కానర్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఇవన్నీ స్కానర్ క్లాసు మీరు క్రియేట్ చేయలేదు కదా అంటున్నారు అనుకోండి. స్కానరు కొన్ని క్లాసెస్ మాత్రం, అంటే జావా అనేది హ్యూజ్ అనమాట. వాళ్ళే ఎవరు జావా డెవలప్ చేసేవాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్ క్లాసెస్ రాసేసి ఉంటారు. మనమేమి రాయనక్కర్లేదు కొత్తగా. మనకు యూజ్ అయ్యే క్లాసులు మనం రాసుకోవచ్చు. మనకు కావాలంటే మనకు కావాల్సిన పద్ధతిలో మనకు కావాల్సిన వేరియబుల్స్, మనకు కావాల్సిన మెథడ్స్ మనం రాసుకోవచ్చు. కానీ జావా కూడా కొన్ని క్లాసెస్ని అదే ప్రొవైడ్ చేసేసి ఉంటుంది ఈజ్ ఆఫ్ యాక్సెస్ కోసం. ఓకేనా? మళ్ళీ మళ్ళీ మీరు రాయకుండా మేము ఇచ్చేస్తాం, మీరు వాడుకోండి అన్నట్టు. అట్లాంటిదే ఒకటి ప్రీ డిఫైన్ క్లాస్ అనేది స్కానర్. ఇప్పుడు నేను అప్పుడు చెప్పా కదా, అంటే ఆ, ముందు క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందే ఏం చేయలేరు. ఓకేనా? సో అందుకని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఈ సిస్టమ్ డాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఒక ఆబ్జెక్టే, కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు నేను ఇక్కడికి పంపిస్తాను. ఇది అప్పుడు మనం డిక్లేర్ చేస్తాం కదా న్యూ స్కానర్ అని, విత్ నో ఆర్గ్యుమెంట్స్. మనం ఏం ఆర్గ్యుమెంట్ ఇవ్వట్లేదు దానికి, జస్ట్ ఎంటీ బ్రేసెస్ పెట్టేస్తాను. కానీ ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ ఇస్తాను, సిస్టమ్ డాట్ ఇన్ అనేది. ఈ సిస్టమ్ డాట్ ఇన్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ ఇస్తుంది మీకు. అది ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయందే ఏం చేయలేము. దీంట్లో మనకి మెథడ్స్ ఉంటాయి, సిస్టమ్ ఎస్సీ డాట్, ఓకేనా, స్కానర్ డాట్ నెక్స్ట్ అని, లేకుంటే నెక్స్ట్ బైట్, నెక్స్ట్ బూలియన్, నెక్స్ట్ ఇంట్. ఇక్కడ చూస్తే మీరు నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ ఫ్లోట్, ఇవన్నీ
స్కానర్ క్లాస్లో ఉండే మెథడ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంటి తీసుకుంటాను అనుకోండి. మీరు ఇప్పుడు నేను క్లాస్ అంటాను కాబట్టి చూపిస్తాను క్లాస్ ఎక్కడ ఉంది అని. ఇక్కడ చూస్తే మీరు ఏదైనా ఇట్లా క్లాస్ చూడాలనుకోండి, ప్రీ డిఫైన్ క్లాస్ కమాండ్ లేదా అంటే వన్ డేస్లో కంట్రోల్ క్లిక్ ఇవ్వండి. కంట్రోల్ బట్టి ఓవర్ చేస్తే మళ్ళీ క్లిక్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తుంది ఇంటెలిజేలో. ఇక్కడ చూస్తే ఇది క్లాస్. ఈ ఫైనల్ క్లాస్ అనేది ఎందుకు అని మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఇది కూడా ఒక క్లాస్. ఇక్కడ చూస్తే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ప్రైవేట్ అని, ప్రైవేట్ ఫైనల్, ఇవన్నీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకేనా. మీరు ఇక్కడ నేను చెప్పిన మెథడ్ ఇక్కడ సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఇక్కడ ఉంది చూడండి మెథడ్. ఇక్కడ మీకు క్లాస్ నేమ్ కనపడుతుంది స్కానర్ డాట్ జావా అని. ఇక్కడ ఒక మెథడ్ ఉంది చూడండి, నెక్స్ట్ ఇంట్ అనేది. ఓకే. ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా సెర్చ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మెథడ్ ఉంది, నెక్స్ట్ బూలియన్ అని. ఇక్కడ ఇవన్నీ మెథడ్స్ అనమాట. ఆల్రెడీ రాసేస్తున్నారు జావాలో ప్రీ డిఫైన్డ్గా. ఇప్పుడు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్, ఇది నెక్స్ట్ ఇంట్ అంటే ఏం మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఒక ఇంటీజర్ రీడ్ చేసుకుంటాం. ఒక ఇంటీజర్ రీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటీజర్ ఏ ఈజ్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఏ ప్రింట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, మనకి వెయిట్ చేస్తుంది. ఓకేనా. ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేస్తుంది మనం ఇన్పుట్ ఇచ్చే వరకు. ఓకేనా. 10 అనేది ఇంటీజర్ ఇచ్చినాం మనం, ప్రింట్ అయింది 10 ప్రింట్ అయింది. ఓకేనా. 10 తీసుకునింది ఇంటి ఏలోకి అసైన్ చేసుకునింది, దాని తర్వాత ప్రింట్ అయింది. ఓకేనా. ఇది మనం ఇక్కడ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఆ మెథడ్ ఫంక్షన్ అంటే ఫంక్షనాలిటీ ఏమి, మనం ఇచ్చిన ఇన్పుట్ని రీడ్ చేసుకొని మనకి అసైన్ చేసేదాన్ని అది చేస్తుంది. రీడ్ చేసుకొని అసైన్ చేస్తుంది ఇంటికి ఏకి. దాని యొక్క ఫంక్షనాలిటీ అది. ఇప్పుడు నేను కార్ క్లాస్లోకి వెళ్ళాను అనుకోండి, మనం కార్ డాట్ హ్యాష్ సన్ రూఫ్, అది ఇక్కడ ఏదో ఒక మెథడ్ కార్ డాట్ బ్రేక్ కార్ అని అనుకో, దాని ఫంక్షనాలిటీ ఏంది, నాకు ప్రింట్ చేయడము కార్ ఈస్ బ్రేకింగ్. ఓకేనా. ఇది ప్రింట్ చేస్తుంది. దాని ఫంక్షనాలిటీ ఏమి, మన పర్పస్ ఏమి, ప్రింట్ చేయడం మాత్రమే దాని పర్పస్. కానీ దీంట్లో పర్పస్ ఏమి ఇక్కడ దీని యొక్క మెథడ్ పర్పస్ ఏమి, మనం కంట్రోల్లో సారీ టెర్మినల్లో వెయిట్ చేయండి, ఇన్పుట్ ఇచ్చేదాకా వెయిట్ చేసి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ని తీసుకొని ఏకి అసైన్ చేయమని చెప్తాంది. ఓకేనా. దాని పర్పస్ అది, ఈ ఫంక్షన్ యొక్క పర్పస్ అది. ఇప్పుడు మీరు దీని లోపలికి పోయినా అనుకోండి, చాలా ఉంటుంది, ఇదంతా మనం తెలుసుకోనక్కర్లేదు. ఓకేనా. సో ఇది స్కానర్ క్లాస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంటనే కాదు, ఇప్పుడు బూలియన్, మనం ఏదైనా బూలియన్ వాల్యూ తీసుకోవాలనుకోండి, ఇంటూ బూలియన్ బి ఈజ్వల్స్ టు సో బూలియన్ వాల్యూ ట్రూ తీసుకునింది. ఓకేనా. సో ఇలా మనం ఇన్పుట్స్ రీడ్ చేసుకుంటాం, డైనమిక్గా ఇన్పుట్స్ రీడ్ చేసుకుంటాం. మీరు అడగచ్చు, ఒకటే రీడ్ చేసుకుంటారు, రెండు కూడా రీడ్ చేసుకోవచ్చు కదా అని. అవును, చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఇంకోటి ఇస్తాను. ఇది బూలియన్ వాల్యూ B1, ఇది B2 అనుకోండి. ఇక్కడ B1 ఇస్తాను, ఇక్కడ B2 ఇస్తాను. ఒకటి ట్రూ ఇచ్చాను, ఇంకోటి ఫాల్స్ ఇచ్చాను. ట్రూ ఫాల్స్. ఓకేనా. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయింది. ఓకేనా, ఎండ్ అయింది. అంతకుముందు ఎండ్ కాలేదు. ట్రూ ఫాల్స్ ఇచ్చిన తర్వాత తీసుకొని వాటి రెండింటిని ప్రింట్ చేసుకునేది. మీరు బూలియన్ వాల్యూనే ఇవ్వాల, నాకు వేరే వాల్యూ అట్లేం లేదు. ఇప్పుడు నేను దీన్ని ఇంటిగా కన్వర్ట్ చేస్తాను అనుకోండి. నెక్స్ట్
సో ట్రూ అని ప్రింట్ అయింది. ఇట్లా మీరు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని రీడ్ చేసుకోవచ్చు. ఇది స్కానర్ యొక్క పర్పస్ అనమాట. స్కానర్ క్లాస్ యొక్క పర్పస్, దేనికోసం స్కానర్ వాడతాము అన్నది. సో ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి జేవిఎం అనేది మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది అని అంటాను కదా. సారీ, ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు క్విక్ క్వశ్చన్ అనమాట. నేను అప్పుడే చెప్పా కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కదా, నాకు స్టాటిక్ మెథడ్స్ అనేవి క్లాస్కి సంబంధించినవి. క్లాస్ నేమ్ యూస్ చేసుకొని నేను కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను ఇట్లా కాల్ చేసుకోవచ్చా? క్లాస్ నేము డాట్ మెయిన్ అన్నట్టు కాల్ చేయాలంటే డాట్ పెట్టాలి. ఓకేనా. డాట్ మెయిన్ ఇట్లా కాల్ చేసుకోవచ్చా? ఇప్పుడు మనకు కావాలంటే ఇక్కడ ఇది స్ట్రింగ్ అరేస్. ఓకేనా, ఇది అరే అంటారు దీన్ని. ఇది అరేస్లో డిస్కస్ చేద్దాం, కానీ ఎగ్జాంపుల్కి చెప్తాను. సో ఇప్పుడు అందరికీ ఈ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇట్లా డిక్లేర్ చేసుకోవచ్చా నేను, అంటే ఆ, ఇట్లా కాల్ చేయొచ్చా? ఎక్స్ప్లెయినింగ్ జావా అనేది క్లాస్ నేమ్ డాట్ మెయిన్ మెయిన్ మెథడ్ కాల్ చేయొచ్చా లేదా? ఎవరిని ఆన్సర్ చెప్పగలరా? ఎస్ సార్ నో? ఒకటే ఆన్సర్ వచ్చింది నాకు. పర్వాలేదు, ఎస్ సార్ నో అంతే కదా, దాంట్లో ఏముంది. ఓకే. సో ఇప్పుడు కాల్ చేసుకోవచ్చా అంటే కాల్ చేసుకోవచ్చు. నేను చెప్పింది ఏంది, మన క్లాస్ నేమ్ యూస్ చేసుకొని స్టాటిక్ మెథడ్ కాల్ చేయొచ్చు కదా. మెయిన్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉంటుంది, కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే ఫస్ట్ జేవిఎం వెతుకుతుంది. ఓకేనా, మెయిన్ మెథడ్ ఎక్కడుంది, మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జేవిఎం వెతుకుతుంది. ఓకే, నా మెయిన్ మెథడ్ ఎక్కడుంది అన్నట్టు. జేవిఎం వెతికి ఫస్ట్ మెయిన్ మెథడ్ కాల్ చేస్తుంది. మెయిన్ మెథడ్ కాల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ మనం మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకేనా, ఎక్స్ప్లెయినింగ్ జేవిఎం వర్కింగ్ డాట్ మెయిన్ అనే మెథడ్ కాల్ చేస్తాను. మళ్ళీ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది, మళ్ళీ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది, అంటే రికర్సివ్గా కాల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏదైనా పెట్టినాను అనుకోండి, హలో అన్నట్టు, నాకు మెమరీ అవుట్ ఆఫ్ మెమరీ అయిపోతుంది. చూద్దు ఉండండి. సారీ, ఇక్కడ నాకు అవుట్ ఆఫ్ మెమరీ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఎన్నిసార్లు ప్రింట్ అయిందో, ప్రింట్ అవుతూనే ఉంది. అంటే ఈ మెథడ్ కాల్ అవుతూనే ఉంది రికర్సివ్గా. దీన్నే రికర్షన్ అంటారు మనము. దీనికి ఏం కండిషన్స్ ఉండి ఎగ్జిట్ అవ్వాలి మనము. కానీ ఇప్పుడు ఏమి ఫస్ట్ జేవిఎం ఏం చేసింది, మెయిన్ మెథడ్ కాల్ చేసింది. ఓకేనా, ఫస్ట్ జేవిఎం మెయిన్ మెథడ్ని కాల్ చేసింది. మనము మనం మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నాం, మళ్ళీ మెయిన్ మెథడ్ కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఏమవుతుంది, ఈ కంట్రోల్ ఇట్లా పోయి పైకి పోయి మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ పైకి పోతుంది. అట్లా రికర్సివ్గా కాల్ అవుతూనే ఉంటుంది అవుట్ ఆఫ్ మెమరీ అయిపోయేంత వరకు. ఇప్పుడు చూస్తే ఎన్నిసార్లు కాల్ అయింది చూడండి, అవుట్ ఆఫ్ మెమరీ అయిపోయింది ఇక్కడ. స్టాక్ ఓవర్‌ఫ్లో మీరు నాకు తెలిసి దీనికోసం వినింటారు. ఐ మీన్ స్టాక్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్ నాకు తెలిసి మీరు వినింటారో లేదో. ఇప్పుడంతా చాట్ జీపీటీ అవి వచ్చేసినాయి. ముందు డెవలపర్స్ అంతా మనకు స్టాక్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్‌లో పోయి చూసేవాళ్ళు ఏదైనా ఇష్యూస్ వస్తే రిజల్యూషన్ కోసం. అట్లా ముందు కోరా, స్టాక్ ఓవర్‌ఫ్లో ఇవన్నీ వెబ్‌సైట్ అంటే ఈ ఎక్సెప్షన్ తీసుకొని వాళ్ళు స్టాక్ ఓవర్‌ఫ్లో అనే వెబ్‌సైట్ తయారు చేశారు. ఇక్కడ మనకి అవుట్ ఆఫ్
మెమరీ అయిపోయింది. స్టాక్ అనేది ఫిల్ అయిపోయి అవుట్ ఆఫ్ మెమరీ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయినాం. వీటిని ఎర్రర్స్ అంటాం మనము. ఎక్సెప్షన్ ఎర్రర్స్ అంటాం. దాని గురించి మాట్లాడతాను. సో ఇక్కడ చూస్తే మీరు చెప్తాంది ఏమంటే రికర్సివ్గా మనకి ఇంటెలిజే కూడా చెప్తాంది. ఇది రికర్సివ్ కాలింగ్ అని. ఫస్ట్ ఏం చేస్తుంది, జేవిఎం వచ్చి మెయిన్ మెథడ్ కాల్ చేస్తుంది. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, క్లాస్ నేమ్ యూస్ చేసుకొని మెయిన్ మెథడ్ కాల్ చేసుకుంటున్నాము. మళ్ళీ రిపీటివ్గా మళ్ళీ ఆ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది, మళ్ళీ కిందకి వస్తుంది కంట్రోల్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కిందకి వస్తుంది. అట్లా రికర్సివ్గా కాల్ అవుతానే ఉంటుంది. ఎంతవరకు కాల్ అవుతుంది, అవుట్ ఆఫ్ మెమరీ అయిపోయేంత వరకు. సో అది ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? ఓకే. మళ్ళా అంటే ఇప్పుడు నో అని ఎందుకని మనం అనుకుంటాం, మెయిన్ మెథడ్ ఏమైనా స్పెషలా అంటే అట్లేం స్పెషల్ లేదు. అది కూడా యూజువల్ స్టాటిక్ మెథడ్ ఎట్లా వర్క్ అవుతుందో అది కూడా అట్లే వర్క్ అవ్వాలా. కానీ దాంట్లో స్పెషాలిటీ ఏమి అంటే మనకు జావా ప్రోగ్రామ్ ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి కాబట్టి జేవీఎం అనేది మెయిన్ మెథడ్ కోసం వెతికి మెయిన్ మెథడ్ నుంచి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. అంతే, అంతకుమించి స్పెషాలిటీ ఏం లేదు. సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎట్లా అంటే ఈ స్టాటిక్ మెథడ్స్ అనేవి ఉండవు. ఓకేనా. అవి ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా. వాటికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయిందే ఏమీ చేయలేం. నేను మొన్న చెప్తాను కదా. కానీ ఈ జావా అనేది ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు అంటే ఇట్లా స్టాటిక్ మెథడ్స్ వల్ల, మెయిన్ మెథడ్ వల్ల, ప్రిమిటివ్ వాల్యూస్ వల్ల మనకి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. మనం ప్రిమిటివ్ వాల్యూ డిక్లేర్ చేసుకున్నాం, డైరెక్ట్ డిక్లేర్ చేసాం ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని. అంతేగాని దానికి ఇంట్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ అని చేసుకోలేదు. న్యూ ఇంట్ ఆఫ్ బ్రెసెస్ ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ లాగా డిక్లేర్ చేసుకోలేదు. ఓకేనా. సో అందుకని జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో ఇది ఇంకా నిన్న నేను అసైన్మెంట్, సారీ, ఆపరేటర్స్ గురించి చెప్తాను కదా. ఆపరేటర్స్లో ఏదో చెప్పాను, అర్థమెటిక్ ఆపరేటర్స్ కొన్ని చెప్పాను. సో ఈరోజు కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాను. సో నిన్న అర్థమెటిక్ ఆపరేటర్స్ బైనరీ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ చెప్పాను. ఇప్పుడు ఈరోజు నేను మీకు రిలేషనల్ ఆపరేటర్స్ చెప్తాను. అసైన్మెంట్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. అసైన్మెంట్ ఆపరేటర్. సో మనకి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒక్కటే ఉంటుంది. ఏది అసైన్మెంట్ ఆపరేటర్ అనేది, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఉండలేదా, ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇది మాత్రం అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా. ఈ ఈజ్ ఈక్వల్స్ టు అనేది మాత్రమే అసైన్మెంట్ ఆపరేటర్. ఇంకోటి ఏమంటే దీంట్లో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఎట్లా అంటే చెప్తాను. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఇంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఇట్లా తీసుకుందాం అనుకోండి. ఇంట్ ఏ ప్లస్ ఈజ్వల్స్ టు 10, ఏ ప్లస్ ఈజ్వల్స్ టు 10, స్పేస్ ఇస్తాను. ఏ ప్లస్ ఈజ్వల్స్ టు 10 ఇది ఏం చేస్తుంది అంటే మన ఇది నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10. ఓకేనా. జస్ట్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అని. సో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏం లేదు, సింపుల్. ఓకేనా. ఏ ఈక్వల్స్ టు 10 అంటే దీన్ని ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10. మనం ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10ని ఇట్లా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. వీటినే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఇప్పుడు ఏ స్లాష్ ఈక్వల్స్ టు 10 ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై 10 అన్నట్టు అర్థం. వీటిని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. మీరు ఏ ఆపరేటర్ని పెట్టుకోవచ్చు. మనం పెట్టుకున్న ప్లస్, మైనస్, డివైడెడ్ బై, మాడ్యులస్, వీటినన్నీ పెట్టుకోవచ్చు. ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్.
ఏదైనా డౌట్ ఉందా? ఇంకేదైనా క్వశ్చన్ ఉందా దీంట్లో? జస్ట్ రిప్రజెంటేషన్ మాత్రమే ఇది. మీరు ఇట్లనా రాసుకోవచ్చు, అట్లనా రాసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. వీటిని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్ వద్దాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏమి అంటే, ఒకటి ఈక్వల్స్ టు ఒకటి, ఇంకోటి గ్రేటర్ దాన్, ఇంకోటి లెస్ దాన్, ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇంకోటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇది మీరు మ్యాథ్స్లో చూసింటారు, కానీ జస్ట్ పర్పస్ అంటే మనం దేనికి వాడతాం, ఇది మోస్ట్లీ ఇఫ్ కండిషన్స్, కండిషనల్ ఎవాల్యుయేషన్లోకి వాడతాం. ఇప్పుడు నేను ఇఫ్ ఇంకా రాలేదు, మనం చెప్తాను. ఇఫ్ ఇక్కడ ఏ అనేది 10 తీసుకున్నాను, ఇంటూ బి ఈజ్వల్స్ టు 20 తీసుకున్నాను. ఓకేనా? ఇంటి ఏ గ్రేటర్ దాన్ 10, సారీ, ఏ గ్రేటర్ దాన్ బి అయితే నాకు ఏ ప్రింట్ అవ్వాల అనేది నేను నాకు జస్ట్ కోడ్ స్నిప్పెట్ అనుకోండి. దీంట్లో మనం ఏం వాడినాము, రిలేషనల్ ఆపరేటర్ వాడడం చెక్ చేస్తాం మనము. ఓకేనా? ఇప్పుడు ఏ అనేది నాకు బి కంటే గ్రేటర్ అయితే ప్రింట్ చేయి. కండిషనల్ ఎవాల్యుయేషన్. మనం ఈ కండిషన్ ట్రూ అయితేనే మన ఇఫ్ బ్లాక్లో పోయి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వీటిని మనం స్టేట్మెంట్స్ అంటాం యూజువల్గా. ఓకేనా? మనం ఏదన్నా రాయని, ఇదొక స్టేట్మెంట్. ఓకేనా? ఇదొక స్టేట్మెంట్. ఏదన్నా జావాలో రాసిన ఒక లైన్ రాస్తే అది స్టేట్మెంట్ అనమాట. వీటిని ఎక్స్ప్రెషన్స్ కూడా అంటారు. మనం ఇప్పుడు a+a+10 అన్నాం కదా, ఇవి ఎక్స్ప్రెషన్స్ అనమాట. మనం ఏదైనా ఇవి చేసేటప్పుడు అంటే మల్టిప్లికేషన్ ఇట్లాంటి ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, డివైడ్ చేసినప్పుడు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసినప్పుడు వాటిని ఎక్స్ప్రెషన్స్ అంటాం మనము. సో అది స్టేట్మెంట్స్. ఓకే. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏ అనేది బి కంటే గ్రేటర్గా ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రిలేషన్ అంటే దానికి దీనికి మధ్యన రిలేషన్ గ్రేటర్ దానా లెస్ దానా ఈక్వల్స్ టునా చెక్ చేసేదానికి మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ వాడతాం. ఇప్పుడు ఇంకొకటి, ఏ ఈక్వల్స్ టు బి. నాకు ఏ బి రెండు ఈక్వల్ అయితేనే నాకు ప్రింట్ కావాలి, లేదంటే ప్రింట్ కావద్దు అన్నట్టు చెప్తాను. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు బి. మీకు ఇది మళ్ళీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు, మీరే అర్థం చేసుకోవచ్చు. లెస్ దాన్ గ్రేటర్ దాన్ కంపారిజన్స్ మాత్రమే, కంపేర్ చేసేదానికి. ఓకేనా? అంతే. ఇది మ్యాక్సిమం కండిషనల్ ఎవాల్యుయేషన్లో వాడతాం. ఇది ఎక్కడ రియల్ టైంలో వాడతాము, ఈ కండిషన్స్ ఎక్కడ పోయినా మనం లాజిక్ అనేది కండిషన్ రాయింది మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మిస్ అయ్యకపోయి మీ ఆధార్ కార్డు లేదంటే ఓటర్ కార్డు చేసుకోవాలనుకోండి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ నేను సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకేనా? అన్నీ కలిపి ఇంట్ ఏజ్ అనేది నాకు ఫస్ట్ స్కానర్ క్లాస్ డిక్లేర్ చేసుకుంటాను. ఇంట్ ఏజ్ ఈక్వల్స్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా? నేను ఏజ్లోకి నా ఇన్పుట్ వాల్యూ రీడ్ చేసుకుంటాను. ఓకేనా? ఇఫ్ కండిషన్ వాడతాను. ఏమని, ఏజ్ నాకు ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉంది అనుకోండి, అప్పుడు నేను ప్రొసీడ్ అవ్వాల, అంటే ఓటర్ కార్డ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రొసీడ్ అవ్వాల. నాకు ఏజ్ తక్కువ ఉంది అనుకోండి, ఓకేనా? ఇది కండిషన్. ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తాను. వీటి కోసం మనము రిలేషనల్ ఆపరేటర్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తాను. నా ఏజ్ నేను 20 ఇచ్చాను. ఓకేనా? యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, ఓటర్ కార్డ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. 9 ఇస్తాను నా ఏజ్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఓటర్ కార్డ్. ఇట్లా కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ
ఇవి వాడతాం. ఓకేనా? ఆమ్, అంటే ఏంది, మీరు ఎలిజిబుల్ కాదా అన్నట్టు చెక్ చేసుకుని కండిషన్, ఏదైనా కండిషన్ ఎవాల్యుయేట్ చేసి మనం ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఆ కండిషన్స్లో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ వాడతాం. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, ఇవి 5 6 ఉంటాయి. మ్యాథ్స్లో యూస్ చేసినట్టే, పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా? ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, ఏది లాజికల్ ఆపరేటర్స్. ఇవి లాజికల్ ఆపరేటర్స్ ఏమంటే అండ్, కమ, ఆర్. ఓకేనా? వీటిని మనం నాట్ ఈక్వల్స్ టు, ఇంకోటి ఉంటుంది నాట్ అని, ఇది నెగేషన్. ఇవి మూడు వచ్చి మనకి లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? ఇవి ఎక్కడ వాడతాం మనము? ఇవి ఎక్కడ వాడతామంటే, మనం ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసినాం, ఏజ్ గ్రేటర్ దాన్ 80 చెక్ చేసినాం. ఓకేనా? మనం ఇంకా ఒక కండిషన్ చెక్ చేయాల. ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది కొంతమంది ఎట్లా 150 ఇచ్చినారనుకోండి, మన సిస్టమ్ అలా చేయకూడదు. ఎందుకంటే మ్యాక్సిమం ఎంత బతకచ్చు, 100 ఇయర్స్ బతికితే అదే గగనం. ఓకేనా? నేను ఏజ్ 150 ఇచ్చి ట్రై చేస్తాను, అప్పుడు నాకు అలో చేయకూడదు కదా. అప్పుడు ఏంది అంటే నేను ఇంకొక కండిషన్ కూడా రాస్తా. ఏమి? ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 18 అండ్ లెస్ దాన్ 100. అప్పుడే నేను ఓటర్ కార్డ్కి ఎలిజిబుల్. ఓకేనా? లేదంటే నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఈ కండిషన్ రాయలేదు నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ రాయలేదు. ఈ కండిషన్ లేదు, నేను 150 ఇచ్చా ఏజ్, నాకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ కార్డ్ అట్లా వచ్చేసింది. కానీ నాకు అట్లా కాదు కదా రావాల్సింది. నాకు ఎవరైనా 150 ఇయర్స్ బతకరు కదా. సో అది అప్పుడేమి అంటే నేను ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాల. ఏజ్ షుడ్ బి లెస్ దెన్ 100. లేదంటే ఏదైనా ఎవరన్నా ప్రపంచంలో ఎవరైనా మ్యాక్సిమం ఏజ్ బతికిన వాళ్ళు ఉంటారు అనుకోండి, 112 ఇయర్స్, 120 ఇయర్స్, వాళ్ళ ఏజ్ మ్యాక్సిమంగా మనం మ్యాక్సిమం లిమిట్ క్రైటీరియా తీసుకొని నేను పెట్టుకుంటా 120. నాకు మ్యాక్సిమం ఇంతవరకు బతికినారు, సో నేను ఇంత అజ్యూమ్ చేసుకుంటా. ఉమ్, ఒక మనిషి 120 ఇయర్స్ మాత్రమే బతకగలడు, అంతకు మాత్రం అంటే మ్యాక్సిమం చూసిండేది బతికిండేది 120 ఇయర్స్ మాత్రమే మ్యాక్సిమం ఇప్పటి వరకు. ఓకేనా? సో నేను అది మాత్రం ఇచ్చుకుంటా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటా మళ్ళీ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను 125 ఇస్తా. అదేం చెప్తాను, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ కార్డ్, ఎందుకంటే నువ్వు తప్పిస్తాను, నువ్వు కరెక్ట్ ఇవ్వట్లేదు. అది చెప్తాను. ఇది మనం టూ కండిషన్స్ని ఒకసారిగా ఎవాల్యుయేట్ చేయాలంటే, ఇప్పుడు ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఫస్ట్ చెక్ చేసినాం, ఓకే గ్రేటర్ దాన్ 18 అయింది. కానీ ఏజ్ లెస్ దాన్ 120 అది కూడా చెక్ చేయాలి కదా. వాటి కోసం అండ్ వాడతాను. ఓకేనా? ఏదైనా డౌట్ ఉందా మీకు? సో ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం 2 or more కండిషన్స్ కంబైన్ చేయడానికి వాడతాం. ఓకేనా? ఇక్కడ ఇంకా ఆర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు, నాకు తెలిసి మ్యాథ్స్లో చదివింటే ట్రూ, ట్రూ అండ్ ట్రూ, ట్రూ అవుతుంది. ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అవుతుంది. ట్రూ ఆర్ ట్రూ వచ్చి ట్రూ అవుతుంది. ఓకేనా? నెగేషన్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడేమి ఏజ్ గ్రేటర్ దాన్ 18 ట్రూ అయింది. ఓకేనా? మనకు 125 ట్రూ అయింది. కానీ ఏజ్ లెస్ దాన్ 120 ఇది ఫాల్స్ అయింది. సో ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అనేది అవుట్పుట్ వచ్చింది. సో లోపలికి పోవట్లేదు, బయటకు వచ్చేసింది, ఎల్స్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ ఆర్క్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఏ అనేది
ఇఫ్ ఆఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఏజ్ అనేది 20కి ఈక్వల్ అయినచ్చు, ఆర్ ఏజ్ అనేది 30కి కూడా ఈక్వల్ అవ్వచ్చు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. దీంట్లో ఈ రెండు కండిషన్స్, ఏ కండిషన్ పాస్ అయినా కూడా నాకు అవుట్పుట్ రావాలా. ఏది ఓకే, ఇది అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏజ్ 30 ఇస్తాను. యూఆర్ నాట్ ఎ టీనేజర్ అంటే ఏ కండిషన్ ఇది ట్రూ కాలేదు. 20 అనేది ట్రూ కాదు. 30 ఇచ్చిన వాల్యూ, కానీ 30 అనేది ట్రూ అయింది. ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది. రెండిట్లో ఏదో ట్రూ, ఏదొక్కటి ట్రూ అయినా కూడా మనకి ట్రూ వచ్చింది. ఐ మీన్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను జస్ట్ ఈ నెగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెగేషన్ ఆఫ్ ఫాల్స్, ఓకేనా. నెగేషన్ ఆఫ్ ఫాల్స్ ఇది ట్రూగా కన్వర్ట్ అయ్యి నాకు ట్రూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెగేషన్ ఓకే, లేదంటే అట్లా కాకుండా ఇట్లా చూపిస్తాను. బూలియన్ వాల్యూ కలిసి ట్రూ, ట్రూ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకో వాల్యూ తీసుకున్నాను. ఏది బూలియన్ సమ్ అదర్ వాల్యూ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నేను 2-3 వర్డ్స్ కంబైన్ చేసినప్పుడు క్యాపిటల్స్ వాడుతున్నా. ఇట్లా వాడాలి మనం ఏదైనా జావాలో రాసేటప్పుడు. ఓకేనా. నెగేషన్ ఆఫ్ వాల్యూ మనం నెగేట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే సమ్ అదర్ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు నాకు ట్రూ ఫాల్స్ అయ్యి ప్రింట్ అవ్వాలి. ఇది సో ఇది ఆపరేటర్స్ ఎండ్ అయిపోయింది ఇక్కడ. ఏదైనా డౌట్ ఉందా? ఓకే, సో నేను ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకేనా. టైం అయిపోయింది. ఒక 5 minutes ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోయాం. నాకు ఇప్పుడు ఏలో ఒక వాల్యూ 10 ఉంది. ఓకేనా. ఇంటీజర్ బ్యాల్ ఇంటీజర్ బిలో 20 ఉంది. ఓకేనా. సో నేను ఇప్పుడు నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమంటే ఏలో ఉన్న వాల్యూ బీలోకి రావాలా, బీలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలా. ఓకేనా. అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం. మీరు అంటే థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మాత్రం. ఓకేనా. యూ కెన్ యూజ్. ఇక్కడ నేనేం చెప్తాను అంటే నాకు ఏలో ప్రస్తుతానికి 10 ఉంది. ఓకేనా. బిలో 20 ఉంది. నాకు ఇప్పుడు ఏలో 20 రావాలా. నేను ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏ ప్రింట్ చేసినప్పుడు నాకు వాల్యూ 20 రావాలా. బి ప్రింట్ చేసినప్పుడు వాల్యూ 10 రావాలా. స్వాప్ చేయాలి. మనం ఏం చేస్తానంటే స్వాప్ చేస్తాను. ఏ వాల్యూ బిలోకి, బి వాల్యూ ఏలోకి స్వాప్ చేస్తాను. సో దీని ఎగ్జిక్యూషన్ యూజింగ్ సింపుల్ యూజింగ్ అనదర్ వేరియబుల్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంట్ సి అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటా. ఓకేనా. అసైన్ చేసుకోను. కానీ
ఇప్పుడు ఇంట్ సిలోకి ఏ వాల్యూ స్టోర్ చేసుకుంటా. సారీ, సిలోకి ఏ వాల్యూ, ఇప్పుడు నీకు సిలో ఏముంది, ఏ వాల్యూ ఉంది. సిలో ఇనిషియల్గా ఏం లేదు, కానీ నేను ఇప్పుడు ఏం చేసా, సిలోకి ఏ వాల్యూ స్టోర్ చేసా. ఇప్పుడు ఏ వాల్యూ 10, సి వాల్యూ కూడా 10. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే బి ఈక్వల్స్ టు ఏ, అంటే బిలోకి ఏ వాల్యూ సారీ, ఏలోకి బి వాల్యూ స్టోర్ చేసుకుంటా. ఏలోకి బి వాల్యూ స్టోర్ చేసుకుంటా. ఎందుకు, ఇప్పుడు ఏ వాల్యూ ఆల్రెడీ 10 ఉంది, నేను దాంట్లోకి అసైన్ చేసేసిన, వేరే సిలోకి అసైన్ చేసి పెట్టుకున్నా. నా వాల్యూ ఓవర్ రైడ్ అయిపోయినా కూడా ఆల్రెడీ వాల్యూ ఇంకో దాంట్లో ఉంటుంది అన్నట్టు. సిలోకి ఏ అసైన్ చేసుకున్నా. ఇప్పుడు సి వాల్యూను 10, ఏ వాల్యూను 10. ఓకేనా. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ వాల్యూలోకి బి అసైన్ చేసుకుని. ఇప్పుడు ఏ వాల్యూ ఏమైపోతుంది, 20 అయిపోతుంది, కానీ బి వాల్యూ కూడా 20నే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తా, బి ఈజ్వల్స్ టు సి అసైన్ చేసుకుంటా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఏలో ఏమైంది, 20 ప్రింట్ అయింది. ఏలోకి 20 వచ్చేసింది, బిలోకి 10 వచ్చేసింది. ఇది సింపుల్ డేటా టైప్స్ అండ్ అసైన్మెంట్ లాజిక్ ప్రకారం ఇది స్వాప్ చేసుకోవడం విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఇంకొక క్వశ్చన్ వస్తుంది వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని. ప్రస్తుతానికి ఇది చూడండి. ఇది లాజిక్, అంటే ఇది థర్డ్ వేరియబుల్ లేకున్నా. ఏదైనా డౌట్ ఉందా? ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. జస్ట్ ఇఫ్ ఎల్స్ నేను ఇంకా చేయలేదు, కానీ చూపిస్తాను. ఇఫ్ ఎల్స్ ఒకవేళ ఏదన్నా చెక్ వెదర్ నంబర్ ఈస్ ఈవెన్ ఆర్. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తాను అనుకోండి, ఇంట్ ఏజ్, ఫస్ట్ స్కానర్ డిక్లేర్ చేసుకుంటాం. ఇప్పుడు నాకేమి అంటే ఈ ప్రోగ్రాంలో నేను ఇన్పుట్ ఇస్తా, ఏదో ఒక వాల్యూ ఇస్తా, 10, 20, 11, 12 అట్లా. అది నేను చెక్ చేయాల, ఇది ఆడ్డా కాదా అన్నట్టు చెక్ చేయాలి. ఓకేనా. ఇది ఆడ్డా ఈవెనా ఆ రెండిట్లో ఎట్లా చెక్ చేస్తాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా వాల్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను ఇంట్ వాల్యూ తీసుకున్నాను, ఇంట్ వాల్యూ ఇక్కడ వాల్యూలోకి అసైన్ చేసుకున్నా. నేను ఇచ్చిన ఇన్పుట్ ఒక వాల్యూలోకి అసైన్ చేసుకున్నా. ఇది ఆడ్డా ఈవెనా చెక్ చేయలేనప్పుడు ఇట్లా. ఇప్పుడు నేను కండిషన్ రాసుకుంటా. ఇప్పుడు ఇఫ్ ఈ వాల్యూ అనేది మాడ్యులస్ 2, నాకు రిమైండర్ ఏమీ లేదనుకోండి, అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ అన్నా 2తో డివైడ్ చేసినాం అనుకోని, అదేమి ఈవెన్ వాల్యూ. ఏ వాల్యూని 2తో డివైడ్ అయితే అది ఈవెన్ వాల్యూ, అదే కదా. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాను, ఓకేనా. ఇట్లా ఇప్పుడు వాల్యూ మనకి 2తో డివైడ్ అయింది అనుకోండి, అది ఈవెన్. ఓకేనా. ఎల్స్ అది డివైడ్ కాలేదంటే ఆబ్వియస్లీ అది ఆడ్ అయి ఉంటుంది, అంతే. ఇప్పుడు రన్ చేస్తాను, ఒక ఇన్పుట్ ఇస్తాను 11 ఇస్తాట్. ఓకేనా. మళ్ళీ రన్ చేస్తాను, ఈవెన్. సో ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంతే ఈరోజు క్లాసు.